దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 31వ సంకీర్తన 24వ వచనం. మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండెడి. హల్లెలూయా. మోషే మరణం తర్వాత ఇశ్రాయేలీలను నడిపించుటకు దేవుడు యెహోషువాని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో వాగ్దానములు యెహోషువాతో దేవుడు మాట్లాడుతూ, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని దేవుడు యెహోషువా గారిని ఆయన మాటలతో ధైర్యపరుస్తున్నారు. యెహోషువ 1వ అధ్యాయము 18వ వచనంలో నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువ గారితో ఇశ్రాయేలీలు ఉత్తరమిస్తారు. ఆ బహుమంది జన సమూహాన్ని నడిపించుటకు యెహోషువ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయనలో కలిగినటువంటి భయము, యెహోషువ గారు ఎంతమందిని నేను ఎలా నడిపించాలి అనే ఆలోచన ఆయనని బలహీనపరుస్తూ ఉండొచ్చు. దేవుడు మనకిచ్చిన బాధ్యతనైనా ఆయన నడిపిస్తున్న సేవలోనైనా ధైర్యము కలిగి ముందుకు సాగగలిగే కృపని మనం పొందుకోవాలి. అనుదినము దేవుని మాటల చేత మనం బలాన్ని పొందాలి. దేవుడు ధైర్యపరిచే ప్రతి పరిస్థితిలోనూ మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఈ మాటలు వింటున్న మీలో ఎలాంటి భయానక పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల తీవ్రతను బట్టి బలహీనులైనట్లయితే యెహోషువాను బలపరిచిన దేవుడు మనలను బలపరచగలడు. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఊహించని ఎన్నో కార్యాలను, విజయాలను యెహోషువ గారి ద్వారా దేవుడు జరిగించినట్లు ఆయన మాటను పట్టుకొని జీవించి ముందుకు వెళ్ళగలిగితే దేవుడు ఆశ్చర్యాలను మన ద్వారా కూడా జరిగించగలుగుతారు. వారు నడుచుచుండగా ఆ ప్రాంతపు రాజులు భయముతో వణికిపోయేవారు. ఇశ్రాయేలీల సైన్యము ఆ మాట వినగానే అన్య రాజులు భయక్రాంతులైన వారు. అలాంటి పరిస్థితులలో బలహీనులైనటువంటి ఇశ్రాయేలీలను బలమైన దేవుడు నడిపిస్తున్నాడు అనే వార్త అనేకుల గుండెలను కరిగించి వేసినట్లుగా లేఖనం సెలవిస్తుంది. ఈరోజు ఒంటరిగా ఉన్న, ఒక్కరమే ఉన్న మనల్ని వాడుకుని దేవుడు అనేకులను బలపరచగలిగినటువంటి సామర్థ్యంతో మనల్ని నింపగలరు. ఎందరైతే బలహీనతల పరిస్థితుల యొక్క తీవ్రతలలో నలిగిపోతున్నారో, మాకు అసాధ్యమైనవి అని కృంగిపోతున్నారో, ఆయనను హృదయపూర్వకంగా మన జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే, దీవారాత్రముల దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకునే వారమే అయితే ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. శక్తి కలిగినటువంటి దేవుని లేఖనాలను ఎత్తిపట్టి మనం ప్రార్థించగలిగితే అద్భుతాల దేవుడు మన జీవితంలో జరిగిస్తారు. మన ద్వారా అనేకులలో ఆయన మహిమ పొందగలుగుతారు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడేయండి, మనల్ని నడిపించునుగాక. ఆమేన్.